ఇస్తున్నాయి. 3 పార్టీలు 3 సీట్లు, ఎవరికి వారే ప్రయత్నాలు. ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకునేందుకు వ్యూహాలు. ఏపీ కూటమిలో రాజ్యసభ సీట్ల రగడ నడుస్తోంది. పెద్దల సభ కోసం టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా 3 రాజ్యసభ స్థానాలున్నాయి. ఎంపీ సీటు కోసం రేసులో అనేక మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. తెరపైకి బీద మస్తాన్రావు, సానా సతీష్, గల్లా జయదేవ్, కంభంపాటి పేర్లు వచ్చాయి. ఇప్పటికే మస్తాన్రావుకి ఇచ్చేందుకు డీల్ కుదిరినట్టుగా తెలుస్తోంది. సానా సతీష్కు దాదాపు ఖరారైందంటున్నారు తమ్ముళ్ళు. ఆ 3 స్థానాల్లో తమకో సీటు కేటాయించాలని ఏపీ బీజేపీ లీడర్లు డిమాండ్ చేస్తున్నారు. 3 ఒక సీటును జనసేన అడుగుతోంది. అన్నయ్య నాగబాబు కోసం తమ్ముడు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. దీంతో కూటమి లీడర్లు తర్జన భర్జన పడుతున్నారు. నిజానికి వైఎస్ఆర్సీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఆ 3 రాజ్యసభ స్థానాల కోసం టీడీపీకి చెందిన బడాబాబులు పోటీ పడుతున్నారు. ఆర్థికంగా బలవంతులకే వీటిని కేటాయిస్తారనేటువంటి ప్రచారం ఆ పార్టీలో జోరుగా జరుగుతోంది. బిగ్ షాట్స్ భారీ ఎత్తున లాబింగ్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి, పెద్దల సభకు వెళ్ళడానికి ఉన్నవి 3 సీట్లు, అక్కడ పోటీ పడుతున్నవి 3 పార్టీలు. సో ఏ రకంగా వీటన్నింటినీ షేర్ చేసుకుంటారు? ఇప్పటికే జనసేన నేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్ళి అక్కడ పెద్దలతో మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నాగబాబు కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు పక్క చూస్తే బీద మస్తాన్ రావుతో ఆల్రెడీ డీల్ కుదిరిందని చెప్తున్నారు. అండ్ సానా సతీష్కి ఆల్రెడీ ఖరారైందని చెప్తున్నారు. సో మొత్తం మీద ఏం జరుగుతుంది? ఈ 3 సీట్లు ఎవరికి దక్కేటువంటి అవకాశం ఉందంటారు? ఎస్ రోజా, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దీనికి సంబంధించి బిద మస్తాన్ రావు, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణ, ఇలా ముగ్గురు కూడా గతంలో వైసీపీ నుంచి రాజ్యసభకు వెళ్ళారు. వాళ్ళకి సంబంధించి ప్రస్తుతము ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం పోవటం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తాజాగా వాళ్ళు ముగ్గురు కూడా రాజీనామా చేయడం జరిగింది. రాజీనామా చేసిన అనంతరము 3 స్థానాలకి సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులందరూ కూడా వారికి సంబంధించి లాబింగ్లు అయితే నడుపుతున్నారని చెప్పుకోవచ్చు. 3 స్థానాల్లో ఒకటి టీడీపీకా, ఒకటి బీజేపీ, ఇంకొక స్థానం జనసేనకా, లేదు అది కూడా టీడీపీకి కేటాయిస్తారనేది కూడా కొంత సస్పెన్స్గా నడుస్తున్న పరిస్థితి ఉంది. ఒక టీడీపీ నుంచి కూడా బీదా మస్తాన్ రావు దాదాపు ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. అతని పేరు, బీదా మస్తాన్ రావు పేరు దాదాపు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో టీడీపీ నుంచి ఒక పేరు అయితే బీదా మస్తాన్ రావు కన్ఫామ్గా రాజ్యసభ స్థానానికి సంబంధించి సీటు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక బీజేపీ కూడా ఒక సీటు ఆశిస్తుంది. దానిలో భాగంగానే ఆర్ కృష్ణయ్యకి ఆ సీటు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. దాదాపు బీజేపీ నుంచి కూడా ఆర్ కృష్ణయ్యకి ఆ సీటు, ఆ స్థానం దక్కేందుకు కూడా అవకాశం ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇంకా మిగిలిన 3వ స్థానం, దానికి సంబంధించి అటు జనసేన తీసుకుంటుందా, లేదు టీడీపీకి ఆ సీటు కూడా ఇస్తుందా అనేది కూడా కొంత సస్పెన్స్గా ఉంది. అయితే దీనికి సంబంధించి 2 రోజుల క్రితం ఏదైతే చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ జరిగిందో ఆ భేటీకి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాము. అయితే అయినప్పటికీ ఆ భేటీ అనంతరం కూడా దీనిపైన రాజ్యసభ స్థానానికి సంబంధించి క్లారిటీ రాని పరిస్థితి కనపడుతుంది. అయితే మరోపక్క అటు నాగబాబు ట్వీట్ చూస్తే ఖచ్చితంగా ఈ సీటు రాజ్యసభ స్థానం తనకి అవసరం లేదు, పవన్ కళ్యాణ్ అంటే తమ అధ్యక్షుడు ఏ రకంగా అటు దేశం, రాష్ట్రానికి సంబంధించిన మంచి కోసం ఆలోచిస్తారు, అదేవిధంగా అభివృద్ధి కోసం ఆలోచిస్తారు, ఆయన బాటలోనే నేను కూడా నడుస్తాను, ఈ పదవుల కోసం మేము ఆశపడతలేదంటూ కూడా నాగబాబు తన ట్వీట్ ద్వారా కొంత ఈ రకమైన అర్థం వచ్చేలాగా ట్వీట్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాంతోపాటు ఒక 3వ స్థానానికి సంబంధించి దాదాపు సంవత్సరాల కాలమే పదవీ కాలం ఉండటంతో ఆ సీటుకు సంబంధించి కూడా కొంత ఆసక్తి చూపని పరిస్థితి కనబడుతున్న నేపథ్యంలోనే జనసేన ఆ సీటు తీసుకుంటుందా లేదా అనేది కూడా కొంత సస్పెన్స్ అయితే ఉంది. దీనిలో భాగంగా ఒకవేళ జనసేన కనుక వద్దు అనుకుంటే ఆ సీటు కూడా టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో కూటమి నేతలకు సంబంధించి ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు విషయంలో చాలామంది సీటు ఇవ్వలేని పరిస్థితి ఉంది. అలాంటి వారికి ఈసారి రాజ్యసభ ద్వారా తమకి న్యాయం చేయాలంటూ కూడా అనేక మంది కోరుతున్నారు. దానిలో ప్రముఖంగా అనేక పేర్లు వినిపిస్తున్నప్పటికీ కూడా దానిలో సానా సతీష్ కావచ్చు, గల్లా జయదేవ్ కావచ్చు, అదేవిధంగా కంభంపాటి రామ్మోహన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పార్టీకి విధేయులుగా ఉండటంతో పాటు పార్టీ ఏం ఆదేశించినా కానీ తూచా చెప్పకుండా చేస్తున్న
కార్యకర్తలుగా గుర్తింపు తెచ్చుకున్నారు. వీళ్ళందరికి సంబంధించి ఎవరికి ఒకవేళ టీడీపీకి కనుక రాజ్యసభ స్థానం వస్తే వీళ్ళల్లో ఎవరికి ఆ రాజ్యసభ స్థానం వరిస్తుంది అనేది కూడా చంద్రబాబు కొద్ది రోజుల్లోనే దానికి సంబంధించి కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో అటు సానా సతీష్ కాకినాడ ఎంపీ స్థానాన్ని కూటమి సర్దుబాటులో వదులుకున్న పరిస్థితి అయితే ఉంది. గల్లా జయదేవ్ గత ప్రభుత్వ హయాంలో ఏవైతే తన ఇండస్ట్రీస్కి సంబంధించి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, ఇక్కడి నుంచి ఇండస్ట్రీ కూడా హైదరాబాద్ తరలించిన పరిస్థితి ఉంది. అనంతరం రాజకీయాలను కూడా వీడుతున్నా అంటూ రాజకీయాల నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. 2024లో పోటీ కూడా చేయని పరిస్థితి. కానీ అనూహ్యంగా గల్లా జయదేవ్ పేరు మళ్ళీ తెరపైకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక ఖమ్మంపాటి రామ్మోహన్కి సంబంధించి గతం నుంచి వీర విధేయుడిగా పార్టీకి సంబంధించి ఉంటున్నారు. చంద్రబాబుకి అత్యంత సన్నిహితుడిగా ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ స్థానానికి సంబంధించి ఎవరికి ఇస్తారనేది కూడా త్వరలోనే తెలిసే అవకాశం అయితే ఉంది. రోజా. ఓకే క్రాంతి, థ్యాంక్ యూ.